వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మద్యం తాగకపోయినా లివర్ దెబ్బతింటుందా? ఇటీవలి కాలంలో మద్యం సేవించని వారిలో కూడా కాలేయ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ సమస్యను మొదట్లోనే గుర్తించి అరికట్టడం అవసరం. కాలేయ సమస్యల లక్షణాలు ప్రారంభ దశలో స్వల్పంగా మాత్రమే కనిపిస్తాయి. దీని కారణంగా చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. అసలు కాలేయం దెబ్బతినడానికి కారణాలు ఏంటి? కాలేయ సమస్యలు ఎవరిలో ఎక్కువగా వస్తాయి? ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మద్యం తాగకుండా కూడా కాలేయం ఎలా దెబ్బతింటుందో అర్థం కాక చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. ఈ అంశంపై ఆరోగ్య నిపుణులు పలు కీలక వివరాలు చెప్తున్నారు. కాలేయ సమస్యల లక్షణాలు ప్రారంభ దశలో కొద్దిగా మాత్రమే కనిపిస్తాయి. దీని కారణంగా చాలామంది సమస్యను తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది నెమ్మదిగా శరీరంలో బలహీనత, ఆకలి లేకపోవడం, కడుపులో కుడివైపున భారంగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. కొంతమందికి గ్యాస్, అజీర్తి, బరువు పెరగడం వంటి వివిధ సమస్యలు ఎదురవుతాయి. చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం, మూత్రం ముదురు పసుపు రంగులోకి మారడం, కాళ్లలో వాపు కూడా కాలేయం పనిచేయడం లేదని చెప్పడానికి సంకేతాలు. ఈ కారణంగా మద్యం అలవాటు లేని వారు తమ కాలేయ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండడం అవసరం. కాలేయం దెబ్బతినడానికి కారణాలు ఏమిటి? ఎవరికి అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? దాన్ని నివారించడానికి ఏం చేయాలి? ఆరోగ్య నిపుణుల ప్రకారం కాలేయం దెబ్బతినడానికి ఆల్కహాల్ మాత్రమే కారణం కాదు. సరైన ఆహారం తీసుకోకపోవడం, వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంపై అదనపు భారం పడుతుంది. వ్యాయామం లేకపోవడం, అధిక బరువు కాలేయ సమస్యలకు దారితీస్తుంది. వైద్యుడిని సంప్రదించకుండా ఎక్కువ కాలం మందులు తీసుకోవడం వల్ల కూడా కాలేయం దెబ్బతింటుంది. దీనితో పాటు వైరల్ ఇన్ఫెక్షన్లు, కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు కూడా కాలేయాన్ని ప్రభావితం చేస్తాయి. ఒత్తిడి, క్రమరహిత దినచర్య, నిద్ర లేకపోవడం శరీర జీవక్రియను అస్థిరపరుస్తాయి, కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కొన్నిసార్లు కాలేయ వ్యాధులకు కుటుంబ నేపథ్యం కూడా కారణమై ఉండొచ్చు. ఇది ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అధిక బరువు ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. శారీరకంగా చురుకుగా లేనివారు, జంక్ ఫుడ్ క్రమం తప్పకుండా తినేవారికి కూడా కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ కాలం మందులు తీసుకునేవారు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు కూడా ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. కాలేయ వ్యాధి కుటుంబ నేపథ్యం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్యమైన ఇంట్లో వండిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలను తినొద్దు. ప్రతిరోజు కొంత వ్యాయామం చేయాలి, నడవాలి, పుష్కలంగా నీరు తాగాలి, సమయానికి తినాలి. వైద్యుడి సలహా లేకుండా మందులు తీసుకోవద్దు. బరువును అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి.